దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు మరొక నూతన దినాన్ని ప్రత్యేకంగా ఈరోజు ఆదివారాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఈ పునరుద్ధాన దినములో మీరందరూ కూడా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిదినము కూడా దేవాది దేవుడు ఇస్తున్నటువంటి దినములో మనము విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడనే కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి. మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనమును చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు మనము వేటిని వెతకాలి అంటే, మొదట ఆయన నీతిని, రాజ్యమును మనము వెతికినప్పుడు, దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఎన్నో అవసరతలు మన జీవితంలో ఉండవచ్చు. ఈరోజు ప్రభు దగ్గరకు మనం రాగలిగితే, మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, మనకి ఏది అవసరమో సమస్తము కూడా మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు. పై వచనంలో మనం చదివితే వాక్యం తెలియజేస్తూ ఉంది, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, వాటిని గురించి మీరు చింతించకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, దేవాది దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. వాటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు అంటే, మరి ఆయన బిడ్డలమైనటువంటి మనలను పోషించడా అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనము మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం చింతించవలసినటువంటి అవసరం లేదు. మీ యొక్క ఫ్యూచర్ గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు. మీ కుటుంబం యొక్క పరిస్థితుల గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రభు మనలను నడిపించేవాడు, ప్రభు మనలను పోషించేవాడుగా ఆయన ఉంచి ఉన్నాడు. నీకు ఏది అవసరమో సమస్తము ఎరిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. నీ అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు, నీ సమస్యను ఎరిగినటువంటి దేవుడు, నీకున్నటువంటి బలహీనతను ఎరిగినటువంటి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే ఆయన నీతిని, రాజ్యమును మనము వెతికినప్పుడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే వాక్యం తెలియజేస్తూ ఉంది, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని మనం వెతికినప్పుడు, ప్రభువును మనం వెతికినప్పుడు మన అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. ఈరోజు ఎన్నో పనులు మనకు ఉండవచ్చు, ఎంతో బిజీగా మనము ఉండవచ్చు. కానీ ఈరోజు వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభువును మనం వెతకగలిగితే, ప్రభు దగ్గరకు మనం రాగలిగితే, నీ అవసరతలు తీర్చగలడు, నీకున్నటువంటి అప్పులు తీర్చగలడు, నీకున్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారము దేవాది దేవుడు ఇవ్వగలడు, నీకు సమాధానం ఇవ్వగలడు. కాబట్టి దాని బిడ్డలారా, ఈరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆదివారం ప్రభు దగ్గరికి రండి, ఆయన వెతకండి. వెతికితే నీకు సమస్తమును కూడా అనుగ్రహించే గొప్ప దేవుడు. నీ ఉద్యోగ విషయంలో సహాయం చేస్తాడు, వ్యాపార విషయంలో, కుటుంబ జీవితంలో, నీకున్నటువంటి ఎడ్యుకేషన్లో, అన్ని విషయాలలో దేవునికి సహాయం చేసి గొప్ప సమాధానం అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా. మొదట నీ నీతి, రాజ్యమును వెతికినప్పుడు అప్పుడు మాకు కావలసినవి సమస్తమును కూడా అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు ప్రభా. మీకు వందనాలు. ఈరోజు మేమందరము మిమ్మలను వెతికే వారముగా, మీ సన్నిధిలో కనబడే వారముగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని ఈరోజు ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నారో
ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించి సమాధానము, సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.